హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హనీత ఆఫీషియల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చేసి మీకు ఒక మంచి యూస్ఫుల్ అయ్యే ఒక వీడియో కంటెంట్ అనేది తీసుకువచ్చానమాట. అదేంటంటే చాలా అకౌంట్స్ అయితే చూశాను నేను. ఈరోజు యూట్యూబ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఎందుకు రెగ్యులర్గా యూట్యూబ్ గురించి వీడియోస్ పెట్టరు అని అడుగుతున్నారు. నాకు కూడా కొంచెం టైం అనేది కావాలన్నమాట. అవి రోజు పెట్టే వీడియోస్ అయితే కాదు. నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తుంటా కాబట్టి రోజు ఒక కంటెంట్ అయితే తీసుకురాలేను కదా. కొంతమంది క్రియేటర్స్ ఏమంటే వాళ్ళు తీసుకొస్తుంటారు అనమాట. కానీ నేను క్రియేటర్స్ అయితే కాదు కదా. నాకు తెలిసింది నేను చెప్తుంటాను అంతే. నేను నిజంగా క్రియేటర్స్ అయితే కాదు. నేను ఏం తెలుసుకున్నాను అది ఇతర వాళ్ళకి చెప్తున్నాను. నిజంగా చాలామంది అయితే మాకు నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు చెప్పే వీడియోస్ అంటున్నారు. ఇక్కడ కాదు, మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర, మా నాన్న వాళ్ళ ఊరి సైడ్ అయితే ఛానల్స్ అయితే చాలామంది పెట్టుకున్నారు. నిజంగా చాలా మంచిగా చెప్తావు అక్క, చాలా మంచిగా చెప్తావు అంటున్నారు. మేము కన్నడలో మెసేజ్ చేస్తే మళ్ళీ ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని ఎవరు మేము కన్నడలో మెసేజ్ చేయలేకపోతున్నాం అంటారు. కానీ వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు కూడా. చదువుకోలేని వాళ్ళకే అండి యూట్యూబ్. చదువుకోండే వాళ్ళకైతే తప్పకుండా కాదు, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే చదువుకోండే వాళ్ళకి ఎలాగోలా జాబ్ వచ్చేస్తారు కాబట్టి. అంత జాబ్ రాకోకుండా వాళ్ళు ఏదో ఒక పని చేసుకొని అయితే బతుకుతారు. కానీ వాళ్ళు పని చేసుకోలేరు. వాళ్ళకు ఉండే మైండ్ అనేది ఉపయోగించుకోలేకపోతున్నారు. అంతే ఇక్కడ వచ్చింది ఒక సమస్య అన్నమాట. ఇలా నిజంగా చాలామంది జస్ట్ నా వీడియోస్ చూస్తూ అలా వెళ్ళిపోతుంటారు అనమాట. లైక్ కూడా చేయరు, ఒక కామెంట్ కూడా చేయరు. అది నాకు కూడా తెలుసు. కానీ నేను చూసి చూడనట్లు వదిలేస్తుంటే, ఎందుకంటే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది నా లైఫ్లో కూడా వస్తుంది అని చెప్పేసి. ఓకేనా. క్రియేటర్స్ అయితే ఇలా క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. అలా ఉంటుంది అనమాట. నేనేం తెలుసుకున్నా కూడా నా మనసులో ఏది దాచుకోనమాట. కొంతమంది ఉంటారండి నిజంగా చాలా, అంటే మేము తెలుసుకుంది వాళ్ళకి ఎందుకు చెప్పాలి, మాకంటే వాళ్ళే ముందు అయిపోతుంటారు అని. నేనైతే అలా కాదు. నేను ఏం తెలుసుకొని నలుగురికి ఉపయోగపడాలని చెప్తూ ఉంటాను. మీరు చేసి చిన్న చిన్న మిస్టేక్స్ ఏం తెలుసా అండి, నిజంగా చాలా నిన్న ఒక 3 days ఇంకా ఛానల్స్ చూస్తూనే ఉన్నా. నిజంగా వాళ్ళ సబ్స్క్రైబర్లు చూస్తే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా చెప్పాలంటే. నిన్న నేను లైవ్ పెట్టినప్పుడు సాయి ఒక ఐడియా అయితే చెప్పాడు నాకు. ఆ ఐడి నిజంగా సబ్స్క్రైబర్ చూస్తే 548K ఉన్నాయన్నమాట. అంటే 54,000 కాదు, 548 అంటే 5,000 చిల్లర అనమాట. 485 అట్లా అయితే ఉన్నాయన్నమాట సబ్స్క్రైబర్. ఇంకొక ఛానల్ చూశాను 6,000 చిల్లర అయితే ఉన్నాయండి సబ్స్క్రైబర్ మాత్రమే. నేను చెప్తుండే ఒక విషయం మంచిగా వినండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే కంటెంట్ మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు ఇంతలా వీడియోస్ చేసి పెడుతున్నా అంటే ప్రతి ఒక్కటి యూజ్ అవుతాయండి మీకు. ప్రతి ఒక్కటి యూజ్ అవుతాయి. మీరే పర్టికులర్గా నా వీడియోస్ మంచిగా గమనించి చూసారంటే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. అందరూ చెప్పినట్లు తిను చెప్తుంది అని వెళ్ళిపోతే ఇంకా నేనేం చేయలేను. మీకు ఆ యూజ్ కూడా కాదు కాబట్టి. చూసారా, ఇలా ఒక 4-5 అకౌంట్లు చూశాను. ఒకరికి 3,000 చిల్లర అయితే ఉన్నారు సబ్స్క్రైబర్, ఇంకొకరికి 2,000 చిల్లర అయితే ఉన్నారు. వీళ్ళు నలుగురిలో కామన్ పాయింట్ ఏంటి అది కూడా చెప్తాను. లైక్ మార్నింగ్ ఒక వీడియో తీశాను. తను 4 days అయింది వీడియోస్ పెట్టేసి. 4 days అయిందండి, నిజంగా ఎగ్జాక్ట్గా 4 days అయింది. 2 views మాత్రమే వచ్చాయి, 2 views వచ్చాయి. అలా ఎందుకు జరుగుతుంది అక్క అంటే, నేను చాలాసార్లు చెప్పాను, నేను చాలా వీడియోస్లో నేను చెప్పాను అనమాట. తను అని కాదు, నా ఛానల్ అమ్మి చూడదనమాట. కొత్తగా మామూలు యూట్యూబ్లో వీడియోస్ వస్తుంటాయి కదా, అవైతే చూశాను. తను 4 days అయింది, 2 views వచ్చాయన్నమాట. మనకి 2 views రావడం గొప్పనా, 100 views రావడం గొప్పనా అనే దాని గురించి మీరే చూసుకోవాలన్నమాట. 100 views వచ్చినా కూడా రోజుకి 100 views వస్తే మనకి ఈజీగా 5 లేకపోతే 6 hours వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి ఈజీగా. అది కొంచెం పక్కన పెడితే ఈ 4 ఉన్నారు కదా, ఒకరికి అదే సబ్స్క్రైబర్ పెరిగారని చెప్పారు కదా, వారు ఎలా అంటే సబ్స్క్రైబర్ పెరిగారు, వారికి పెరగలేదని కాదు, వారికి ఎన్ని వీడియోస్ పెడితే వాళ్ళకి సబ్స్క్రైబర్ వచ్చారు అనేది ఇక్కడ పాయింట్ అనమాట. వాళ్ళు వచ్చేసి ఒకరు 1000 వీడియోస్ పెట్టారనమాట. 4,000 సబ్స్క్రైబర్ ఉండేవారికి 1000 వీడియోస్ పెట్టారనమాట. అర్థమవుతుందా మీకు? 1000 వీడియోస్ పెట్టారు. ఒక 5 చిల్లర ఉన్నాయి కదా, 5,000 చిల్లర ఉండేవాళ్ళు 1,600 వీడియోస్ పెట్టారనమాట వాళ్ళు.
అంటే 1K 600 వీడియోస్ పెట్టారనమాట వాళ్ళు. జస్ట్ ఇంకొకరు వచ్చేసి 800 వీడియోస్ అయితే పెట్టారు. అప్పుడు వాళ్ళకి 2000 మంది సబ్స్క్రైబర్ అయితే అయ్యారు. ఇంకొక ఛానల్ చూశానండి, వాళ్ళు పెట్టేసి నిజంగా చాలా కాలం అయిపోయింది, వాళ్ళకి 1200 వీడియోస్ అయితే పెట్టారనమాట. ఒక అన్న యేసు ప్రభు గురించే ఎప్పుడు ప్రార్థించేది మొత్తం వీడియో తీసి పెడుతుంటాడో ఆ అన్న అయితే నిజంగా 1200 వీడియోస్ పెట్టాడనమాట. జస్ట్ ఆయనకి ఎంతమంది సబ్స్క్రైబర్ అయ్యారు తెలుసా అండి? నిజంగా 350 మంది అయితే అయ్యారు. నిజంగా చాలా బాధ అనిపించింది. ఎంత కష్టపడి నేను ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరి ఛానల్ ఓపెన్ చేసినా సబ్స్క్రైబర్ ఎంతమంది ఉన్నారని చూడనండి. వాళ్ళు ఎన్ని వీడియోస్ పెట్టింటారు, వాళ్ళకి ఎంత వ్యూస్ సబ్స్క్రైబర్ వచ్చింటారు అనేది చూస్తాను. నేను ఎన్ని వీడియోస్కి ఎంతమంది సబ్స్క్రైబర్ అనేది చూస్తాను. ఇక్కడ మెయిన్గా జరిగే పాయింట్ ఏంటి తెలుసా అండి? మీరు మంచి ఒక కంటెంట్ ఉండే మీ వీడియోస్ పెడుతున్నారు, అది మీ తప్పు కాదండి. వీడియోస్ లెంత్ అనేది పెంచుకుంటూ పోతున్నారు, అదే మీ తప్పు చేసేది. ఎందుకు అంత లెంత్ పెంచుతున్నారంటే మీకు జస్ట్ ఒక 500 లోపలే మీకు ఒక 5000 మంది సబ్స్క్రైబర్ అయితే ఈజీగా అవ్వాలి. మళ్ళీ మీరు వందలు పెట్టిపోతున్నారు. అంత లాంగ్ వీడియోస్ పెట్టినా మీకు ఏం యూజ్ అవుతుంది, ఏం యూస్ఫుల్ అవుతుంది చెప్పండి మీరైనా. అందుకోసమనే చెప్తున్నాను, నా ఛానల్లో నేను ఏం చేశాను, గ్రోత్ని ఎలా పెంచుకోవాలి, అట్లీస్ట్ ఒక 100 వ్యూస్ అన్నా వస్తే చాలా హ్యాపీ అనమాట కదా నిజంగా. అలా కొన్ని మిస్టేక్స్ చేయకూడదు. మనం ఇప్పుడు వీడియోస్ పెట్టి వీడియోస్ డిలీట్ చేస్తాము, అది ఛానల్ ఫుల్ డల్లో పడిపోతుంది అనమాట. గ్రోత్ అనేది అస్సలు అవ్వదన్నమాట. నిజంగా ఈ మధ్యకాలంలో రీసెంట్గా నేను చూసిన వాటిలో చాలామంది న్యూ అకౌంట్లు అయితే క్రియేట్ చేసుకున్నారు. మరి అవి ఎంత దాకా వస్తాయి నాకు కూడా తెలియదు. అందరూ మనస్ఫూర్తిగా సక్సెస్ అవ్వాలని మంచిగా అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే కష్టం ప్రతి ఒక్కరి సొత్తు, కష్టం ప్రతి ఒక్కరికి, అది కష్టం అనేది ఫలితం అనేది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఐ లైక్ అన్ని వీడియోస్ని మనం అంటే ఛానల్ డౌన్లో ఎప్పుడు పడిపోతుందంటే మనము వీడియోస్ చేస్తాం కదా, వీడియోస్ చేసి వ్యూస్ రాకోకుండా వాటిని ఇంకా వేస్ట్ అనండి పెట్టుకున్నా కూడా మనం ఒక్కరోజు 2 రోజులు మీకు వ్యూస్ రావు, కానీ ఒక్క షార్ట్ వీడియోస్ అన్నా కానీ ఫుల్ వీడియోస్ కన్నా కానీ, ఫుల్ వీడియోస్ డిలీట్ చేయకపోయినా పర్లేదు, షార్ట్ వీడియోస్ పునః వ్యూస్ రాకోకుండేవి, లైక్ రాకోకుండేవి డిలీట్ చేసేయండి, పెట్టుకోవద్దండి. ఒక వారం ఛానల్ అనేది డల్లోకి అనేది వచ్చేస్తుంది, మళ్ళీ గ్రోత్ అవుతుంది. వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే రోజుకి 1-2 మాత్రమే పోస్ట్ చేయాలండి వీడియోస్ అనేవి. అర్థమవుతుందా మీకు? ఒక షార్ట్ పోస్ట్ చేయండి, ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి అంతే. మీరు ఎక్కువ పోస్ట్ చేస్తే మీ ఛానల్లో ఎక్కువ వీడియోస్ అనేది అలా ఉండిపోతాయి అన్నమాట. అవి ఇంకా యూస్ఫుల్ వీడియోస్ అన్నమాట. ఓకేనా? ఇది మైండ్లో అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఎక్కువ వీడియోస్ అనేది పోస్ట్ చేయకండి, ఓకేనా? ఒక షార్ట్, ఒక లాంగ్ వీడియోస్ అంత మాత్రమే పోస్ట్ చేయండి. నిజంగా మరి దారుణం తెలుసా, నేను చూసిన ఛానల్స్ ఒక్కొక్క 2000K కూడా పెట్టారండి, 2K వీడియోస్ కూడా పెట్టారు. 2K వీడియోస్ కూడా 3500 సబ్స్క్రైబర్ అయ్యారు. కానీ నిజంగా కష్టం అంటే ఎంత కష్టం, దేవుడు ఎన్ని పరీక్షలు పెడతాడో. ఓకే, అట్లీస్ట్ వాళ్ళు 2021లో ఛానల్ పెట్టిన వాళ్ళు ఇన్ని వీడియోస్ పెట్టారు కదా, చూద్దాం అన్నట్లుగా నేను 2024 ఏప్రిల్లో ఛానల్ స్టార్ట్ చేసినారు. వాళ్ళకైతే ఎంత ఆత్రం తెలుసా అండి, ఇంకా పెట్టగానే చూడాలి వాళ్ళ ఆతృత అనేది. అయ్యో నాకు వ్యూస్ రావడంలే, నాకు సబ్స్క్రైబర్ పెరగంలే అని తెగ టెన్షన్ పడిపోతున్నారు అనమాట. ఏండ్ల తరబడి ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మరి, అలా ఉంటుంది అనమాట. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంత ఉన్నా కూడా మనం పెరగాలి అన్నా కూడా కష్టపడి 1000 సబ్స్క్రైబర్ అయితే పూర్తి చేయగలరు, అంతేగాని వాచ్ అవర్స్ని ఎవరు కంప్లీట్ చేయలేరు, ఓకేనా అండి? అలానే షార్ట్ వీడియోస్కి వచ్చే వ్యూస్ కూడా ఎవరు కంప్లీట్ చేయలేరు. తొందరపాటుతనం కొంచెం ఆపుకోవాలి, ఓకేనా? యూట్యూబ్ అనేది సక్సెస్ తప్పకుండా ఇస్తుంది ఏదో ఒక్క రోజు. మనం మన ఒక్క వీడియోతో మనం ఫేమస్ అవ్వడానికి లక్షలాది వీడియోస్ పెట్టాలి. అందులో మంచిగా కంటెంట్ ఉండే వీడియోస్ మాత్రమే పెట్టండి. మీరు నిజంగా నా వీడియోస్ ఫాలో అయ్యారంటే రెగ్యులర్గా మీకు ఏమేమి చేయాలనే టిప్స్ మొత్తం ఉండిపోతాయి అన్నమాట. నేను ఫిబ్రవరి నెలలోనే తప్పకుండా ఒక వీడియో అనేది పెట్టాను. తప్పకుండా ఆ వీడియో మీరు వెతకాలి, అంతేగాని దొరకందంటూ ఏమీ లేదు.
నేను పెట్టిన వీడియో ఒక్క చిన్న ట్రిక్ ఫాలో అయ్యారంటే మీకు లాంగ్ వీడియోస్కి 100 వ్యూస్ అనేది వస్తాయన్నమాట. జస్ట్ నాకు ఎక్కువ ఏం రావాల్సిన అవసరం లేదండి. నా వాచ్ అవర్స్ని నేను 100 వ్యూస్లోనే క్లియర్ చేసుకోవాలి ఓకేనా అని అనుకునే వాళ్ళకైతే చెప్తున్నాను. నిజంగా మనం వాచ్ అవర్ క్లియర్ చేసుకొని రోజు అప్లోడ్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. మనకి పేషెన్స్ అనేది ఉండాలి. నిజంగా సక్సెస్ అనేది తానే వస్తుంది అనమాట. కొంచెం ఎదురు చూస్తూ ఉండండి ఓకేనా. ఇలా ఉంటుందన్నమాట. నేను మొత్తం అవన్నీ చూసిన తర్వాత కొంచెం మీకు కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. తొందరపాటు వల్ల మీ ఛానల్ని మీరే ఇది చేసుకోకండి ఓకేనా. మీ చేతులారా మీరే చెడగొట్టుకోకండి. ఆచితూచి అడిగేయాలంటే మనం ఫస్ట్ ఒక గోల్ అనేది పెట్టుకోవాలన్నమాట. అదే చెప్తున్నాను కదా, వీడియోస్ అనేది ఎక్కువ పోస్ట్ చేయడం ఆపేయండి. ఇంకా కొంచెం పోస్ట్ చేయండి. రోజుకి ఒకటి ఫుల్ ఒకటి ఆఫ్ అన్నట్లుగా, ఒకటి ఫుల్ వీడియో ఒకటి షార్ట్ వీడియో అలా పెడుతూ ఉంటే, లాంగ్ వీడియో అనమాట. ఫుల్ అంటే అలా పెడుతూ ఉంటే మీ ఛానల్ కూడా గ్రోత్ అవుతుంటుంది. మీకు కూడా కొంచెం ఒక స్టెప్ వేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. వీడియోస్ మొత్తం డిలీట్ రోజు చేయమని చెప్పలేదు, ఏదో ఒక్క రోజు అనమాట ఓకేనా. ఒక్క రోజు మీ ఛానల్లో ఏవే వీడియోస్ వ్యూస్ రాలేదు, లైక్స్ రాలేదు, చిన్న షార్ట్ వీడియోస్ మాత్రమే డిలీట్ చేయండి. ఒకరోజు మొత్తం లిస్ట్ చేసేసి మొత్తం అన్నీ డిలీట్ చేసేసుకోండి. ఒక 4-5 రోజుల్లో మీ ఛానల్ అనేది డౌన్లో పడిపోతుంది. ఇంకా ఒక 2 days అలానే కొంచెం అలా ఇచ్చినట్లు ఇచ్చి 2 daysకి ఒకసారి ఒక వీడియో పోస్ట్ చేయండి. తర్వాత ఛానల్ తానే అదే హై అవుతుంది అనమాట ఓకేనా అండి. వీడియో నచ్చిందని తప్పకుండా అనుకుంటున్నాను. అందరికీ మనస్ఫూర్తిగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వాలనుకున్నా. నిజంగా నేను ఏం తెలుసుకున్నా కూడా నేను అప్డేట్ అయితే ఇస్తుంటాను. ఎందుకంటే అందరూ బాగుపడాలి, అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా మనసులో కుళ్ళు కుతంత్రాలు లాంటివి ఏటు ఉండవు కాబట్టి నేను రెగ్యులర్గా నార్మల్ వ్లాగ్స్ కూడా చేస్తుంటాను. అలానే ఇది కూడా పెడుతుంటాను, తెలుసుకొని కొంతమంది అని నలుగురికి ఉపయోగపడుతుందనే పెడుతుంటా ఓకేనా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, కీప్ స్మైలింగ్ అండి. బాయ్ ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.